ప్రెజెంట్ డేస్‌లో చాలా మందికి డాలర్ డ్రీమ్స్ ఉన్నాయి. అంటే ఇండియాలో ఉండి రూపాయలు సంపాదించడం కన్నా అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించాలి అని కలలు కంటూ ఉంటారు. ఆ కలలు సాకారం చేసుకోవడానికి అనేక రకాలుగా శ్రమిస్తూ ఉంటారు. వీరు అమెరికా ఫ్లైట్ ఎక్కడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి చదువు నిమిత్తం వెళ్లి చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడటం. అయితే రెండవది ఉద్యోగం నిమిత్తం వెళ్లి అక్కడే స్థిరపడి గ్రీన్ కార్డు పొందటం. అయితే ఈ రెండవ పద్ధతినే H1B వీసా అంటారు. అయితే ఇప్పుడు ఈ H1B మీద ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో వారి ఆశలను ట్రంప్ అడియాసలు చేసేలా ఉన్నాడు. వాళ్ళ కలలు కలలయ్యేలా ఉన్నాయి. వాళ్ళ కోరికల మీద ట్రంప్ నిప్పులు చల్లడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే H1B వీసా వార్షిక రుసుమును ఒక్కసారిగా $1,00,000 చేసేశాడు. 1,00,000 అమెరికన్ డాలర్లు అంటే ఇండియా కరెన్సీలో అది మోయలేనంత భారం అని చెప్పడంలో సందేహమే లేదు. ఇతర దేశాల వారి దృష్టి నుండి ఆలోచిస్తే అది 100% తప్పే. కానీ ట్రంప్ వైపు నుండి అమెరికా వైపు నుండి ఆలోచించండి. ఆ డెసిషన్ 200కి 400% సబబే. ఆ దేశంలో నిరుద్యోగం పెరగకూడదు అంటే ఇతర దేశాల నుంచి వచ్చేవారిని కట్టడి చేయాలి. అసలు H1B వీసాలను పూర్తిగా నిలిపివేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు అని మనం అనుకుంటాం. కానీ ఏమో రేపు ఎటువంటి ఇబ్బందులు రావచ్చో అందుకనే ఆ రుసుమును ఒక్కసారిగా పెంచేశాడు. దానికి ఇష్టపడి వచ్చేవారు వస్తే అది అమెరికాకు లాభమే. అమ్మ బాబోయ్ $1,00,000 అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాంలే అని డ్రాప్ అయినా అమెరికాకి లాభమే. H1B వీసా కోసం డబ్బులు చెల్లించి అమెరికాకు వెళితే అది ఆ దేశానికి రెవెన్యూ తెచ్చిపెడుతుంది. ఒకవేళ ఎవరు వెళ్ళకపోతే అక్కడ ఉన్న ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయి. ఇక్కడ మరో విషయం గమనించాలి. కొంతమంది ఇతర దేశాలకు చెందిన నిపుణులను కొన్ని కంపెనీలు ఏరికోరి మరీ తెచ్చిపెట్టుకుంటాయి అమెరికాలో. అలాంటప్పుడు ఆ H1B వీసాలకు సంబంధించిన ఖర్చులను కూడా కంపెనీలే భరిస్తాయి. కాబట్టి అలాంటి వారికి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోయినా సదరు కంపెనీలకు మాత్రం ఇది భారమే అవుతుంది. అయితే ముఖ్యంగా ఈ H1B వీసాపై ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్తో పాటు చైనా మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనడంలో సందేహం లేదు. అసలు ఈ H1B వీసా విషయానికి వస్తే అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం దీనిని 1990లలో అందుబాటులోకి తెచ్చారు. ఈ వీసా పీరియడ్ 3 years నుంచి 6 years వరకు ఉంటుంది. అయితే ఒకప్పటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం H1B వీసా దరఖాస్తు చేసుకునే వారికి లాటరీ ప్రాసెస్ ఉంది. తొలుత ఈ దరఖాస్తులకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో గనక మనం సెలెక్ట్ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ కంపల్సరీగా పే చేయాలి. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఈ H1B వీసాలు జారీ చేస్తాయి. H1B వీసా దారుల్లో భారత్ వాటా ఎక్కువ. ఇందులో మన ఇండియన్స్ 71% ఉంటే చైనా వాళ్ళు 11.7% ఉన్నారు. అయితే ఈ వీసాతో అమెరికాలో ఉద్యోగం కోసం వచ్చి అక్కడే స్థిరపడిపోయి గ్రీన్ కార్డు పొందిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇక ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలకు అమెరికాలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలకు వివరించామని కూడా వెల్లడించారు. సదరు కంపెనీలు అమెరికాలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారికి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని, అందులోనూ వారు అమెరికన్లకే ట్రైనింగ్ ఇస్తే మరింత సంతోషమని కూడా పేర్కొంటున్నారు. అమెరికా వచ్చి ఉద్యోగాలు చేసే ఇతర దరఖాస్తుదారులను ఎంకరేజ్ చేయడం కన్నా మన వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి మన వాళ్ళనే ప్రోత్సహించండి అని కూడా వాళ్లకు సూచిస్తున్నారు. అయితే ఈ ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ మీద ఇప్పటి వరకు టెక్ కంపెనీలు మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. అందులోనూ దిగ్గజ టెక్ కంపెనీలు ఇంకా అసలు రెస్పాండ్ అవ్వలేదు. మొత్తంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారత్ను ఏ విధంగా ఇబ్బంది పెడదామా అని గోతికాడ నక్కలాగా కాచుకుని కూర్చున్నట్లు అర్థమవుతుంది. అధ్యక్షుడిగా ఎన్నికైన తొలినాళ్ల నుంచే ట్రంప్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టేశాడు. ఇక ఇప్పటికే భారీ పన్నులతో భారత ఎగుమతులను దెబ్బకొట్టాడు. ఇప్పుడు తాజాగా ఈ వీసాల విషయంలో పిడుగులాంటి వార్త వినిపించాడు. అయితే ట్రంప్ గతంలో గోల్డ్ కార్డ్ అనే విధానాన్ని కూడా తెర మీదకు తెచ్చాడు. అమెరికాలో శాశ్వత నివాసం కావాలనుకునే వారి కోసం ఇది ఉపయోగపడుతుంది. అయితే ఆ గోల్డ్ కార్డు చాలా ఖరీదు అనే విషయం గుర్తించాలి. దీని ధరను $10,00,000 డిసైడ్ చేశాడు ట్రంప్. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం కూడా ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, అలాగే రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు ఉపయోగించుకోవచ్చని ట్రంప్ చెప్పుకొచ్చాడు అప్పట్లో.